నా పేరు జయలక్ష్మి, మాది ప్రొద్దుటూరు. నేను 6 నెలల నుండి ధ్యానం చేస్తున్నాను. నాకు నా కాళ్ళు నిలబడుకుంటే బాగా వాసి లేచి నడిచి తిరగడానికి కూడా కష్టంగా ఉండింది. 6 నెలల నుండి ధ్యానం చేయడం వల్ల నాకు బాగా ఆరోగ్యం బాగుంది. నేను కనీసం సామాన్లు కూడా కడుక్కోలేకుండా ఉన్నాను. ఇప్పుడు చాలా బాగుంది. నేను స్టూల్ వేసుకొని స్టూల్ మీద కూర్చొని సామాన్లు అందుకు కడుక్కుండేదాన్ని. ఇప్పుడైతే చాలా బాగుంది. అందరికీ ధ్యానం చేయాలని చెప్తున్నాను. మా ఇంట్లో కూడా 11 రోజులు క్లాస్ పెట్టించి అందరికీ ధ్యానం చేసుకోండి బాగుంటుంది అని చెప్పి అందరినీ పిలిచాను. అందరికీ థ్యాంక్ యూ. మా ఇంట్లో వాళ్ళు అందరూ మేమంతా మాంసం తినేవాళ్ళం. ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత మాంసం తినడం మానేసినాము. మా ఆయన కూడా నేను ఇంట్లో కూర్చొని ధ్యానంలో కూర్చొని మా భర్త మారాలి అని కోరుకొని ధ్యానం చేస్తుండేదాన్ని. ఆయన కూడా చాలా మారి నాకు చాలా సహకరించి ఆయన కూడా మారి ధ్యానం చేస్తున్నాడు. ఆయనకు మోకాలు నొప్పులు ఉండేవి, బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు బాగా చేస్తున్నాడు ధ్యానము. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాము మేము ఇంట్లో అంతా. మాంసం అయితే మా ఇంట్లో అస్సలు రానివ్వడం కానీ చేయడం కానీ ఏమీ చేయడం లేదు, మానేసినాము. చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు చాలా మందికి క్లాసులు పిలుచుతున్నాము, తిరిగి చేస్తున్నాము. పిఎంసి ఛానల్ చూస్తున్నాము. అందరు చూసి అందరు ధ్యానం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మా పిరమిడ్ వాసవి కన్నికా పరమేశ్వరి పిరమిడ్ ప్రొద్దుటూరు పోట్లదుర్తి దగ్గర 108x108 పిరమిడ్ కడుతున్నారు. ఇంకా అది తయారు కాలేదు. ఎవరైనా సహాయం చేయాలి. పిఎంసి ఛానల్కు ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీ ప్రసన్న, మా ఊరు ప్రొద్దుటూరు. నేను 20 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు చాలా ఆరోగ్యంగా ఉంది, చాలా బాగుంది. ఈ ధ్యానం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చదివేటోళ్ళకి కానీ ఎక్కువగా మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం, స్టడీస్కి చదవలేమి అనే టెన్షన్స్కి గురవుతుంటాం. దీళ్ళకు ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ధ్యానం వల్ల ఎలాంటి స్ట్రెస్ కానీ ఎలాంటి చదవలేమి అనే బాధలు కూడా పోతాయి. అలాగే పిఎంసి ఛానల్ కూడా చూస్తున్నాము. అలాగే చూసి మీరు కూడా ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. మరి పిఎంసి ఛానల్ చూసి మీరు ఎంతోమంది శాకాహారం తీసుకుంటున్నారా? మరి మీరు శాకాహారులా కాదా? శాకాహారులు మేడం, చేంజ్ అయిపోయినాను. వెరీ గుడ్. మరి ధ్యానం వలన ఎన్నో లాభాలు పొందారండి. తను 20 రోజుల్లోనే శాకాహారిగా తయారైంది. మరి మనస్ఫూర్తిగా తన కృతజ్ఞత చెప్తూ మరి ఎంతోమంది విద్యార్థులు ధ్యానం చేయడం వలన ఎన్నో ఒత్తిళ్లను తట్టుకోగలుగుతారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఫెయిల్ అయినా పాస్ అయినా మానసికంగా కృంగిపోతున్నారు. ధ్యానం అనేది చాలా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకు విద్యార్థులందరూ ధ్యానం చేయాలి. తనను తాను ఎదగడానికి కూడా ఈ ధైర్యము, ఈ ధ్యానము చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ ఏంటంటే శాకాహారం మైండ్ పవర్కు చాలా అవసరం. ఇప్పుడు మాంసం తినడం వలన మెదడు మొద్దుపారిపోతుంది. అందుకే విద్యార్థుల వయసులోనే ధ్యానం చేసి శాకాహారం తీసుకుంటే వాళ్ళ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు అందరికీ మెసేజ్ ఏంటంటే మనము పిల్లల కోసము ఎంతో సంపదను కూడబెట్టి పంచుతున్నాం. ఆ పిల్లలకి ఇవ్వాల్సిన మనం ఆస్తిపాస్తులు ఏంటంటే ధ్యానము, జ్ఞానము, అవే సిరి సంపదలు. అందుకు అందరూ తల్లిదండ్రులు ధ్యానం చేయండి. పిల్లలు భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది. అందుకే గురువుగారు చెప్తూ ఉంటాడు, తల్లిదండ్రులు జ్ఞానులైతే పిల్లోళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని. మరి వీళ్ళు తల్లిదండ్రులు కూడా ధ్యానం చేస్తున్నారు. అందుకే ఈ పిల్లల భవిష్యత్తు చాలా అందంగా ఉంది. ఇలా ఈ విద్యార్థిలాగా అందరూ మేల్కోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధ్యానం చేయండి, ధన్యులు కాండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.